అండి. నేనేంటి ఇన్ని పూలు కొంటున్నా అనుకుంటున్నారా? ఏం లేదండి. మా ఇంటికి వెళ్తున్నాను. మా ఊర్లో చెప్పానుగా దేవుడు పెడుతున్నారనేసి. మేమైతే బండేసుకొని రేవంత్ నగర్ కానించి బయలుదేరాము. బయలుదేరి మొండుకుంటకి బైక్ మీదే వెళ్తున్నాము. చాలా హ్యాపీగా సరదాగా వెళ్దామని చెప్పాడు మా ఆయన. అందుకనే ఇంగా బండి మీద వెళ్తే ఎంత హ్యాపీగా ఉంటదనేసి వెళ్ళాము. పెట్రోల్ అయితే ఒక రూ. 1000 కొట్టించాననుకోండి. ఎందుకంటే మొండుకుంటకొస్తానికి రూ. 1000 పెట్రోల్ దాకా కావాలి కదా అనేసి నిండుగా కొట్టించా. ఈ లోపల నాకు దాహం వేసిందనేసి కొబ్బరి నీళ్ళు తాగాము. 25 రూపీసే అనేసి. మా ఆయన నేను చెరకు బొండం తాగేసాము. నీరసంగా ఉంటుంది కదా ఎండలో బయలుదేరుతున్నాం అనేసి. లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇద్దరం బండి వేసుకుని వస్తాం. నేనేంటి ఎలిమెంట్ పెట్టుకున్నాను. మా ఆయన నా గ్లామర్ ఎక్కడ చేంజ్ చేద్దో షూట్ ఉంది కదా అనేసి నాకైతే ఎలిమెంట్ పెట్టేశాడు. మళ్ళీ ఇక్కడ ఫంక్షన్ అయిపోగానే 12వ తారీఖు నుంచి వైజాగ్ షూటింగ్ మొత్తం అవుట్డోర్లో ఇప్పటి నుంచి చాలా బిజీ నేనైతే తినడానికి పెరుగన్నం తెచ్చుకున్నాను. బయట ఫుడ్ ఎక్కువ తిన్ను. బిర్యానీలు అయితే ఫుల్గా తింటాను అనుకోండి. ఇంకా జర్నీ చేస్తున్నా అనేసి పెరుగన్నం తెచ్చుకున్నాను. బాక్స్లో ఇద్దరం కలిసి ఒక బాక్స్ లేపేసామనుకోండి. ఇంటికాంచి తయారు చేసుకొని వచ్చా. ఇంకా మళ్ళీ ఈ లోపల మేము వస్తూ ఉంటే ఇల్లెందు దగ్గర దాకా వచ్చాము. మంచి మట్టి స్మెల్ వస్తుంది. ఏంటంటే వర్షం వస్తుంది దగ్గరలో. మంచి స్మెల్ పీల్చుకుంటూ మంచిగా వచ్చాము. ఇద్దరం కలిసి సరదాగా హ్యాపీ అనిపించింది నాకైతే. ఇంత దూరం నుంచి జర్నీ చేయడం అంటే చాలా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఆ టైం దాకా మా హస్బెండ్ నా పక్కనే ఉంటాడు. ఏం చక్కగా పట్టుకొని మంచిగా కూర్చొని ఇద్దరం కలిసి సరదాగా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాం. ఈ లోపల ఇంటికి వచ్చేసాకే నాకు అలసిపోయినట్టయింది. కాలు నొప్పులు వచ్చినాయి. అమ్మ వాళ్ళకి పువ్వులు తీసుకొని ఏంటంటే ఈ దేవుడి దగ్గర నీళ్ళు పోస్తున్నారు కదా, ఇద్దరం బిందెలు తెస్తే బాగోదనేసి అక్క నేనైతే ఇత్తడిది తీసుకొచ్చా. 1190 రూపాయలు పడ్డది ఇది నాకు. అమ్మ వాళ్ళకి గుడికి వెళ్ళడానికి పనిచేస్తాను తీసుకొచ్చాను. ఓకే అండి, మా ఛానల్ చూస్తూనే ఉండండి. అందరికీ బాయ్. రేపు ఏం జరుగుతుందో చూడండి.